హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ గోపిస్టర్ సర్కిల్. సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే మన గోపిస్టర్ సర్కిల్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకొని క్లాసెస్ వినవచ్చు. సో మనకి లో లెవెల్ టు హై లెవెల్ క్లాసెస్ చెప్పడం జరిగింది. మరియు నవంబర్ డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇప్పటి నుండి మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి, రైట్. అండ్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే సో క్యాలెండర్ కాన్సెప్ట్ అన్నట్టు, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 25th days before yesterday was Sunday, దెన్ వాట్ విల్ బి 45 days ఆఫ్టర్ టుమారో అంటున్నాడు. సో నిన్నటి నుండి 25 రోజుల ముందు సో ఆదివారం అయితే రేపటి నుండి 45 రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే చిన్న కన్ఫ్యూజన్ క్వశ్చన్. ఏంటిది అంటే మనం నెమ్మదిగా నీకు అంత తీరిగా ఉంటే సో కౌంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, నో ప్రాబ్లం, రైట్. అంటే ఈరోజు టుడే ఏంటో తెలియదు ఇక్కడ. సో చూడండి, టుడే ఈరోజు ఏంటిదో తెలియదు. మళ్ళా రేపటికి అన్నాడు, టుమారో ఇచ్చిండు. సో ఇక్కడ టుమారోకి మళ్ళా నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చిండు, ఎస్టర్డేకి ఇచ్చిండు. సో ఎస్టర్డేకి ఇలా ఇచ్చిండు. అంటే ఒకటి కాన్సెప్ట్ చెప్తున్నా. సో ఇలా ఈరోజు ఏంటిదో తెలియదు. రేపటి నుండి 45 రోజుల తర్వాత, మరి నిన్నటికి 25 రోజుల ముందు ఏమవుతుంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇఫ్ 25 days బిఫోర్ ఎస్టర్డే వాస్ సండే అన్నాడు. ఎస్టర్డేకి 25 days బిఫోర్ అది సండే అవుతుంది అంటున్నాడు. సండే అయితే 45 ఆఫ్టర్ 45 days ఏ వారం అవుతుంది అనేది క్వశ్చన్. అంటే టుడే తెలియదు. ఎస్టర్డే అనేది తీసుకుంటే ఎస్టర్డేకి 25 days మనం కౌంట్ చేయాలి. మరి టుమారోకి 45 days కౌంట్ చేయాలి. చేస్తామా? చేయలేం. అప్పుడు సో ఇది ఒక కాన్సెప్ట్ చేయొచ్చు, రెండో కాన్సెప్ట్స్ షార్ట్ కట్ వెళ్ళచ్చు, రైట్. సో నేను చెప్తా చూడండి. సో ఒక కాన్సెప్ట్ ఏంటిది అని అంటే 25 days అన్నప్పుడు వీక్కి 7 days అయితే నేను బై 7 తీసుకొని నాకు నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ తీసుకుంటూ వెళ్ళచ్చు. అంటే దాని అర్థం 7 3 21 అయితే నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ ఎంత 4. అంటే ఇప్పుడు 4 days అంటే 4th day 4 days బిఫోర్ సండే అయినప్పుడు సండే అని తీసుకొని ఇది 4th day, అలాగే మండే, అలాగే ట్యూస్డే, అలాగే వెనస్డే అని తీసుకుంటే ఇది 3, ఇది 2, ఇది 1. మరి ఎస్టర్డే అంటే ఏంటిది? థర్స్డే అవుతుంది. ఎస్టర్డే అంటే ఏం రాసుకోవచ్చు? థర్స్డే, ఇది ఎస్టర్డే. మళ్ళీ టుడే అంటే ఏం రాసుకోవచ్చు అంటే టుడే అన్నప్పుడు మనం ఏం రాసుకోవచ్చు? ఫ్రైడే, రైట్. సో టుడే అన్నప్పుడు ఫ్రైడే అవుతుంది. మరి ఇది ఫ్రైడే వచ్చింది అంటే అలా కౌంట్ చేయొచ్చు అంటున్నా ఇది. సో ఇలా ఆర్ డేస్ తీసుకొని ఇలా కౌంట్ చేసి 4th 3rd 2 1 ఎస్టర్డే మళ్ళీ రాసుకోవాలి, మళ్ళీ టుడే రాయాలి, ఫ్రైడే. మళ్ళీ టుమారో అంటే ఏం రాసుకుంటాం? సాటర్డే రాస్తాం, రైట్. ఇది టుమారో. మరి టుమారోకి మనకి ఏమన్నాడు? సో ఇది టుమారోకి 45 days ఆఫ్టర్ 45 days కౌంట్ చేసినా ఒకటే, ఆర్ డేస్ తీసుకొని కౌంట్ చేసినా ఒకటే, రైట్. అందుకోసం 45ని కూడా మళ్ళీ బై 7 చేయండి. అప్పుడు 7 ఎంతలు తీసుకోవచ్చు అంటే 6 of 42 అయితే రిమైండర్ ఎంత? 3. అప్పుడు రిమైండర్ నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ 3 కాబట్టి టుమారోకి సాటర్డే కాబట్టి సండే 1, మండే 2, అలాగే ట్యూస్డే ఏం రాసుకోవచ్చు? 3. 1 2 3 అంటే నాకు ఆన్సర్ ఎంత ఇప్పుడు? ట్యూస్డే. ఇలా చేయాల్సి వస్తుంది, రైట్. రైట్. ఇది కాన్సెప్ట్ ఒకటి. అండ్ షార్ట్ కట్ ఏంటిది అని అంటే టుడే అనేది తెలియదు కదా. సో టుడే అనేది తెలియదు కాబట్టి వాడు ఇచ్చిన డేనే తీసుకుంటున్నాం. ఇచ్చిన డే ఎంత? సండే ఇచ్చిండు. సో సండే అనేది టుడే అనుకుంటున్నాం, రైట్. ఇప్పుడు నేను సో టుడే అదే అనుకోవాలి ఇప్పుడు. సో దీన్ని షార్ట్ కట్ ఏదైతే ఇచ్చిండో అదే అనుకోవాలి. ఇప్పుడు నాకు 25 అలాగే 45 ఇచ్చిండా. సో రైట్. ఎస్టర్డేకి ఇప్పుడు ఇది నేను టుడే అనుకున్నా. టుడే కౌంట్ చేద్దాం. ఎస్టర్డే అనేది ఒక రోజు. దానికి 25 రోజుల ముందు అనేది 25. టుమారో అనేది ఒక రోజు +1. మరి దానికి 45 days ఆఫ్టర్ 45 days 45 అనేది ఒకటి. ఇలా కౌంట్ చేస్తాం. టుడే నేను తీసుకున్నా, ఇది కౌంట్ చేద్దాం. ఎస్టర్డే ఒకటి +25, టుమారో ఒకటి +45. మనం దీని అంతా బై ఏం చేస్తాం? 7 చేస్తాం. కానీ టోటల్ సమ్ చేయకుండా ఎక్కడికక్కడ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 7 3 21 కట్ అయితే రిమైండర్ ఎంత? 4. 7 ఇక్కడ 7 6 of 42 అయితే రిమైండర్ ఎంత? అలాగే 3. మరి 4 + 3 7 అయిపోతే మళ్ళీ రిమైండర్ 0 కదా. 7 కట్ చేస్తూ వెళ్ళాలి.
అప్పుడు 1+1 అంటే నాకు రిమైండర్ ఎంత, సో 2 అన్నట్టు, అంటే ఆ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అన్నట్టే కదా. సో ఆడ్ డేస్ 2 అంటే నేను ఏ రోజు అనుకున్నా ఇప్పుడు సండేకి ఎన్ని డేస్ కౌంట్ చేయాలి, +2 అంటే మండే, అలాగే నెక్స్ట్ ఇంకోటి ఎంత అన్నట్టు ట్యూస్డే, ఇది 1 ఇది 2 అంటే ఈ రకంగా వెళ్ళొచ్చు అన్నట్టు. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎలాగైనా వెళ్ళాలి. అంటే మనం 25 యాడ్ చేయలేం, అలాగే 45 కౌంట్ చేయలేం, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ రకంగా వెళ్ళొచ్చు, ఈ రకంగా వెళ్ళొచ్చు. అంటే సండే అండ్ ఇంకోటి ఎంత అన్నట్టు ట్యూస్డే కాంబినేషన్ వస్తుంది. సో సండే ట్యూస్డే కాంబినేషన్ అనేది ఆప్షన్ ఏ రైట్ అవుతుంది, రైట్. సో ఇలాంటి ప్రతి క్వశ్చన్ ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అనేది మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి సో ఇప్పటి నుండి పర్చేజ్ చేసుకొని సో లేట్ చేయొద్దు. సో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ముందుకు వెళ్తారు, ఎందుకంటే మరొక 5-6 నెలల్లో మనకి నోటిఫికేషన్ వస్తుంది, ప్రిపేర్ అవ్వడానికి కూడా మనకి టైం పడుతుంది కాబట్టి మీరు సో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.